హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. టుడేస్ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం అయితే అయిపోయింది కదండి. సో వీడియో రిలీజ్ అయ్యే టైంకి కార్తీక మాసం అయిపోతుంది అనమాట. సో కార్తీక మాసం చివరి రోజు పాడ్యం దీపాలు అనేవి వెలిగిస్తారనమాట. సో అవి మా ఊర్లో అసలు ఎలా చేశారు అనేది వీడియో అనమాట. సో మేము ఎలా జరుపుకున్నాం ఎర్లీ మార్నింగ్ అనేది ఈ వీడియో. సో చాలా బాగుంటుందండి. సో కథ కూడా ఉంటుంది, పోలి కథ. సో కార్తీక మాసంలో ఈ పోలి కథ వినడం చాలా మంచిది. సో అసలు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. మళ్ళీ తెత్తనే అలాగే దీపాలు వెలిగించాక హడావిడైపోద్దని అలా తీసుకొచ్చి కథ చెప్తున్నారు కదా. అయితే కావచ్చు ఏమిటి కథలో సాగరావుడి విశేషం ఏంటి, ఆ సాగరావుని ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి విషయం అంటే, ఈ యొక్క వ్రతాన్ని ఈ కార్తీక మాసం నెలలో కూడా చేసేటటువంటి ఈ యొక్క వ్రతాన్ని 4 జాతుల వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించి తీరాలి కనుక ఆ సాగర వారితో సైతంగా కూడా ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా ఆచరించవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క సాగరావుడిని ఉద్దేశించడం జరిగింది. అయితే ఆ యొక్క సాగరావుడికి 5 కోడళ్ళు ఉన్నారండి. ఈ యొక్క 5 కోడళ్ళు కూడా అత్యంత ఆనందంగా ఉన్నారు. కుటుంబం అంతా కూడా చాలా సంతోషాలు ఉన్నది. అయితే అటువంటి కుటుంబంలోకి ఈ యొక్క కార్తీక మాసం వచ్చి జరగబడింది. అయితే ఈ యొక్క అత్తగారు ఈ కోడలందరినీ కూడా ప్రతి నిత్యం కూడా కార్తీక మాసం రావడం ద్వారానే కాలువకు తీసుకువెళ్ళడం, స్నానాలు చేయించడం, అక్కడ దీపాలు వెలిగించడం, ఆ దీపాలు వదిలించడం అనేటటువంటి యొక్క కార్తీక మాసం వ్రతాలంతటినీ కూడా శ్రద్ధగా తీస్తూ ఉండేదట. అయితే ఈ యొక్క 4వ కోడలు మాత్రం కూడా తీసుకువెళ్లకుండా ఆ ఇంటి దగ్గరే వదిలేసి పాచి పళ్ళు దూరాదుడికి ప్రాణం కూడా ఆ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆమెకు ప్రవహించి అందరూ కాలం దగ్గరికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర పని చేసేవారు ఎవరు ఉంటారని చెప్పేసి ఉద్దేశంతో ఆ యొక్క కోడల్ని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళేవాడిని తీసుకుని యొక్క సాకలి ఆ 4వ కోడల పేరే పోలి. అయితే ఆ యొక్క పోలి మాత్రం ఇంటి దగ్గర వదిలేసేసి వెళుతూ ఉండేవారట. ఈ యొక్క తోడుకోడలు అత్తగారులు కూడా అలా వెళ్ళి ఆ యొక్క దీపాలన్నింటినీ కూడా స్నానాలు చేసి దీపాలు పెట్టి పూజా కార్యక్రమాలను ఆచరిస్తూ ఉండేవారట. ఈవిడికి ఒకనాడు అనిపించిందిట, ఎవరికైనా అనిపిస్తుంది తక్కువగా చూస్తూ ఉంటే మనల్ని మాత్రం తీసుకువెళ్తలేదు అత్తగారు స్నానాలు చేయడానికి కానీ దీపాలు వెలిగించి దండం పెట్టుకోవడానికి కానీ మనం తీసుకువెళ్తలేదనేటువంటి బాధతోటి ఉన్నంత ఒకనాడు బ్రాహ్మణ ఇంటికి వెళ్ళింది బట్టల కోసం. వెళ్ళేటప్పటికీ ఆ బ్రాహ్మణ ఇంట్లో బ్రాహ్మణ స్త్రీ దగ్గర చెప్పి బాధపడిందిట ఈ యొక్క విషయాలందరినీ కూడా. అయితే బాధపడిన అవసరం లేదు, పోయి నువ్వు మీ అత్తగారు కాలువకు వెళ్ళగానే నువ్వు మాత్రం నువ్వు దగ్గర స్నానం చేసి భక్తితోటి ఆ భగవన్నామస్మరణ చేసుకుంటూ నువ్వు ఏ పని చేసినా కూడా ఆ భగవన్నామస్మరణ చేసుకుంటూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే నీకు వారికన్నా కూడా 4 రెట్లు ఫలితం కలుగుతుందని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణావిడి చెప్పడంతో ఇంటికి వచ్చి ఆ రోజు నుంచి కూడా స్నానాలు ఆచరించి ఆ యొక్క నువ్వు దగ్గరే గర్భవాళ్ళ అత్తగారు చెప్పినటువంటి పనులని కూడా నువ్వు స్నానం చేసి ఆ నూనె దగ్గర ఒక పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి చెట్టు నుండి రాలినటువంటి ఒక దూడికాయని తీసుకుని దాంట్లో నూనె ఇవ్వడం తీసి ఒత్తుండిగా చేసుకుని
ఆ మధ్యలో తిరిగినటువంటి కళాన్ని ఉన్నటువంటి వెనక్కి ఆ యొక్క వస్తువులు కలిపి ఆ యొక్క అరటి చెట్టు బట్టలో ఉన్నటువంటి అరటి చెట్టు దొన్ను తెచ్చుకుని ఆ యొక్క దొన్నులో ఆవుని వేసి అదే ఆ వెన్నపోసం వేసి ఆ దీపారాధనని వెలిగించుకొని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క పూజా కార్యక్రమం ఆచరిస్తూ ఉండేట ఇలా నెలలు కూడా పూర్తయిన తర్వాత విష్ణులోకం నుంచి దేవతలు వచ్చి పుష్ప విమానాన్ని తీసుకుని వచ్చాక వచ్చి ఈ యొక్క పోలిని ఆ పుష్ప విమానం మీద తీసుకుంటూ వెళ్తూ ఉండగా వీరు ఎక్కడైతే అత్తగారు కోడలు కూడా యొక్క పూజా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క శిరస్సుల మీద ఆ యొక్క పుష్ప విమానం వెళ్తూ ఉండడం చూశారు వీళ్ళందరూ కూడా. అప్పుడు అత్తగారు గట్టిగా అర్జునుట పోయి ఆగు అని చెప్పేసి నడిచేటప్పటికి ఆ యొక్క దూర పుష్ప విమానాన్ని రక్షిస్తారు. అప్పుడు మాట్లాడింది ఈ యొక్క పోయి అత్తగారు, ఏమిటి నువ్వు చేసిన పుణ్యం ఏమిటి, నేను చేసిన పాపం ఏమిటి? ఈ నెలల నుంచి కూడా భక్తి శ్రద్ధతో ఎంతో ఆర్భాటంగా ఈ యొక్క వ్రతాన్ని కూడా ఆచరించాం. మీ తోడుకోవడంతో కూడా ఆచరింపజేశారు. నీతో మాత్రం బాధ్య పనులు మాత్రం అప్పచెప్పారు. ఎప్పుడు ఇటువంటి పుణ్యం దక్కింది లేదని చెప్పేసరి ఆ యొక్క అత్తగారి ప్రశ్న అడిగింది. అంటే ఈ యొక్క వృత్తాంతాన్ని కూడా ఏ విధంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిందో ఆ వ్రత విధానం అంతా కూడా అక్కడ చెప్పింది. అలా చెప్పిన తర్వాత ఆమె చేసినటువంటి భక్తి శ్రద్ధలతో మీలాగా కూర్చున్న బుద్ధితోటి చేయకుండా ఆమెను మాత్రమే వదిలేసేసి ఆ పాటు పనులతో ఇంటి దగ్గర వదిలేసేసి వెళ్ళి మీరు అటువంటి బుద్ధితోటి ఆమెను వదిలేసి వెళ్ళారు. మీలో అటువంటి కామసమైనటువంటి మనస్సు ఉన్నది కనుకనే మీకు అటువంటి పుణ్యం దక్కలేదు. ఆవిడకి అటువంటి ఉద్దేశం లేదు కనుక అటువంటి పుణ్యం ఆవిడకి దక్కింది అని చెప్పేసి ఆ యొక్క దేవతలు కూడా చెప్పారట. అలా చెప్పేటప్పటికీ ఎంతో సంతోషాన్ని పొందింది ఆ యొక్క పోలి. ఆ యొక్క విష్ణుతో మాట్లాడినటువంటి ఆ యొక్క పోలి విన్న తర్వాత అయితే మేము కూడా వస్తామని చెప్పేదని ఈ యొక్క అత్తగారు మిగతా తోడుకోళ్ళు కూడా 4 కోళ్ళు పట్టుకుని వేలాడుతూ ఉన్నారట. అయితే ఆ యొక్క దేవదూతలు ఆ వేలాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క తోడుకోళ్ళని అత్తగారిని కూడా బయటికి తోసేశారట. బయటికి తోసేసేటప్పటికి కింద పడిపోయారు వాళ్ళందరూ కూడా. అయితే అయ్యా మహానుభావ విష్ణుదూతలారా, మా యొక్క తోడుకోళ్ళు మా అత్తగారిని కూడా ఈ యొక్క స్వర్గానికి తీసుకువెళ్దామని చెప్పేదని మనసులో నాకు కోరుకున్నది, వాళ్ళు కూడా తీసుకువెళ్దాం అని చెప్పేదని చెప్పేటప్పటికి అలా ఎలా కుదురుతుంది? వాళ్ళు చేసినటువంటి కుచిత బుద్ధి కలిగినటువంటి ఆ యొక్క పూజలు ఫలించవు అని చెప్పేటప్పటికీ అయితే నువ్వు చేసినటువంటి యొక్క వ్రతంలో వారికి ఆ యొక్క వ్రత ఫలితాన్ని దారిపోసినట్లయితే వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేటప్పటికీ అయితే ఇందులో ఒక విషయం ఉంది. నీకు వచ్చినటువంటి పుణ్యాన్ని వారికి దారిపోసినట్లయితే నీ పుణ్యం ఎంతతో సరిపోతుంది కనుక నువ్వు రావడానికి వాళ్ళు వస్తుందని చెప్పేదని బాగా చెప్పారు ఆ యొక్క దేవతలు. అలా చెప్పేటప్పటికీ అయినా పర్వాలేదు మహానుభావ, వాళ్ళందరూ కూడా వెళితే నేను ఇంటి దగ్గర ఉంటాను, వాళ్ళు మాత్రం తీసుకెళ్ళండి అని చెప్పిందిట ఆ యొక్క పోలి. అలా చెప్పేటప్పటికీ ఆవిడ మాటలకి సంతోషించాక ఆ యొక్క విష్ణుదూతలు. ఇటువంటి మహాపతివ్రత ఈ యొక్క భూలోకంలో ఉండడం ఎంతో ఈ యొక్క భూలోకానికి చాలా గర్వకారణం అని చెప్పేదని ఆ యొక్క దేవదూతలు ఆమెని మిక్కిలి పొగడుతూ, నీ యొక్క మనస్సుకు మెచ్చావమ్మా, నీ యొక్క మనసు చాలా మంచిది, అందుకనే నీకు ఇటువంటి భాగ్యం లభించింది అని చెప్పేసి ఆ యొక్క దేవదూతలు చెప్పిన తర్వాత వారి యొక్క అత్తకి ప్రాణులకి కూడా ఆ యొక్క పుణ్యాన్ని దారిపోతుంది. ఆమె కూడా దేవదూతలు వచ్చి ఆమె యొక్క దారుణ్యానికి మెచ్చినటువంటి వారి ఆమెని వీళ్ళని కూడా అందరినీ కూడా తీసుకుని ఆ యొక్క స్వర్గానికి వెళ్ళాక పుష్ప విమానం మీద. ఇది ఈ యొక్క కథా కార్యక్రమం. పోలి స్వర్గానికి వెళ్ళటం అంటే ఇది ఈ కథ యొక్క విశేషం. ప్రతి ప్రజాభ్య పరిపాలిద్దాం న్యాయేన మహిమహేష గోపురానికి నైవేద్యం పెట్టి ఆ గౌరీదేవుని కూడా ఉద్వాసం చెప్పేసి ఒత్తులు వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టాక ఆ విఘ్నేశ్వరుని గౌరీదేవుని కూడా పైకి తగ్గడ పెట్టేసి శ్రీ మహాగణాధిపతి ఆ బంధువుగా ఉన్నటువంటి దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి. వెలిగించొచ్చి ఆ గౌరీదేవుని విఘ్నేశ్వరుని కూడా ఉద్వాసం చెప్పేసి యథాస్థానం పడేసి ఆ గౌరీదేవుని విఘ్నేశ్వరుని కూడా ఒకసారి కలిపేసేసేయండి. సుజయక్క చూడు
ఈయన మమ్మీది అమ్మ అందరూ కూడా ముత్తైదులు అందరూ కూడా ఈ దీపాలు వదసం అయిన తర్వాత ఒకరికొకరు అందరూ కూడా కుంకుమ పొట్లు పెట్టుకోండి. జాకెట్ ముక్కలు ఉన్నవారు జాకెట్ ముక్కలు ఇచ్చి పొట్లు పెట్టుకోండి, జాకెట్ ముక్కలు ఇచ్చుకోండి. గాజులు ఉన్నవారు గాజులు ఇచ్చుకోండి. వీడియో తీసేస్తున్నావా? 1500 ఇచ్చేయి నువ్వు పెద్దమ్మకి ఆంటీకి ఇస్తాను. నువ్వు ముగ్గురికి ఇచ్చాయి. పెట్టావా బుట్టు? ఇది అడ్మిట్ పెట్టుకోండి. సరిగ్గా పెట్టుకోలేదు, దోపుకోలేదు. చూసేయండి. మీ ఇద్దరిని వేస్తున్నాను చూసుకోండి. అక్షంతరయ్య మంచి జాబ్ వచ్చి మంచి రావాలి. సరే మదా ఒకే వాళ్ళు వదినా తాంబళ్ళం ఇవ్వాలి. ఇద్దరికి ఇచ్చాను.
చూసారు కదండి. సో దీపాలు అయితే వెలిగించామన్నమాట 31 ఒత్తు. అండ్ అలాగే పూజ అంతా అయితే అయిపోయింది. సో అందరికీ పళ్ళు అయితే ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడితో అయితే పూజా విధానం అంతా అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.